హాయ్ ఫ్రెండ్స్, జవహర్ నవోదయ 2026 నోటిఫికేషన్ అయితే విడుదల అవడం జరిగింది. మరి ఏమిటి ఇప్పుడైనా విడుదలైంది అనుకుంటున్నారు చాలామంది. ఇది ఇంతకుముందు సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్ట్ ఆ ప్రాంతంలో విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్ ఈసారి ముందుగానే విడుదల అవడం కూడా జరిగింది. ఈసారి అనేక కొత్త విధి విధానాలతో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ 12వ తేదీ ఉంటుంది 2025న. ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి కూడా దరఖాస్తులు మనం అయితే అప్లై చేసుకోవచ్చు. జూలై 29 చివరి తేదీ. మరి ఎవరు దీనికి అర్హులు, ఎటువంటి సర్టిఫికేట్లు కావాలి, ఇవన్నీ కూడా మరి అధికారిక వెబ్సైట్లో ఇచ్చినటువంటి సూచనలు మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే సైనిక్కి సంబంధించిన, నవోదయకి సంబంధించిన, జేఈఈ అడ్వాన్స్డ్, ఐఐటి, 10th, ఇంటర్, ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రతి సమాచారం కూడా మన యొక్క ఛానల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈసారి కొంతమందికి అవకాశం అయితే లేదు. ఏజ్ అనేటువంటిది ఖచ్చితంగా చూస్తున్నారు. మెట్రోపాలిటన్లో చదివినటువంటి వారికి అయితే ఈ యొక్క నవోదయలో అవకాశం లేదు ఎగ్జామ్ రాసుకునేదానికి. వాటి వివరాలన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. నెట్లోకి వెళ్దాం. వెబ్సైట్లో ఏమి ఇచ్చారో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. ఓకే ఫ్రెండ్స్, 2026-27 నవోదయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలని కూడా ఇక్కడ అధికారిక వెబ్సైట్లో ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని హైలైట్స్ అయితే మనం కానీ చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషను, ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ తేదీ, పరీక్ష తేదీ, ఇవన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈసారి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేమిటంటే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే ఈ యొక్క నవోదయకి అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే లేదు. అయితే టౌన్లో చదువుతున్నటువంటి, ఇప్పుడు నెల్లూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇట్లాంటి టౌన్లలో చదువుతున్నటువంటి అర్బన్ విద్యార్థులకు కూడా 25% సీట్లు ఉంటాయి. గ్రామీణ ప్రాంతం వారికి 75 సీట్లు ఉంటాయి. వారు అప్లై చేసుకోవచ్చు. ఈసారి నోటిఫికేషన్ ఒక కొత్త విధానం ఏంటంటే ట్రాన్స్జెండర్ కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ కూడా కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు జెంట్స్ లేదా మరి బాయ్స్, గర్ల్స్ అనేటువంటి 2 కేటగిరీలే ఉన్నాయి రిజర్వేషన్తో పాటుగా. ఇప్పుడు 3వ జెండర్ కేటగిరీ కూడా ట్రాన్స్జెండర్కి కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా రాసుకోవచ్చు అనేటువంటిది కూడా మనకి ఇది ఒక మంచి పరిణామం. ఈ సందర్భంగా జవహర్ నవోదయ విద్యాలయ సమితి నుంచి అధికారికంగా నోటిఫికేషన్ జారీ కాగా 654 నవోదయ స్కూల్లో సీట్లు భర్తీ చేస్తున్నారు. వాటిలో ప్రతి స్కూల్లో కూడా ఎన్ని ఉంటాయి అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటిది 90 సీట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి కానీ వివరాలు కానీ గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. తెలుగులో మనం వెబ్సైట్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం కూడా జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ప్రస్తుతం 6వ తరగతికి సంబంధించి 9th క్లాస్ కూడా మనం సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ 6వ తరగతి కంటే 5th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు, 9th క్లాస్ కంటే 8th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ వచ్చేసరికి జూలై 29 ఫ్రెండ్స్. ఖచ్చితంగా జూన్ ఎండింగ్ కల్లా కూడా అప్లై చేసేసుకోండి. అర్హత వచ్చేసి 5వ తరగతి పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుతం చదువుతున్నటువంటి వారు. పరీక్ష తేదీ అనేటువంటిది డిసెంబర్ 13వ తేదీ. ఇక్కడ ఇంకొక డేట్ కూడా ఇచ్చాడు. ఇది పరీక్ష తేదీ. పర్వత ప్రాంతాలు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా మనకి, అస్సాం కావచ్చు, అదేవిధంగా సిక్కిము, మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం మొదలగు రాష్ట్రాల్లో, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ సమ్మర్లో మాత్రమే, ఏప్రిల్ 11 మాత్రమే నిర్వహిస్తారు. ఈ డేట్ మనకు సంబంధించింది అయితే కాదు ఫ్రెండ్స్. ప్రతిసారి కూడా మనకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో నిర్వహిస్తుంటారు ఈ యొక్క ఎగ్జామ్. ఇప్పుడు మరి ముందుగానే ఇవ్వడం జరిగింది. ప్రిపరేషన్ ముందుగా స్టార్ట్ చేయండి. 2026 నవోదయ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి. ఇది మెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి లేదా పూర్తి చేసి ఉండాలి. విద్యార్థి తమ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాల 5వ తరగతి చదువుతున్న వారై ఉండాలి. ఒకే జిల్లాలో నుండి ఒకేసారి దరఖాస్తు చేయాలి. గ్రామీణ విద్యార్థులు ప్రాధాన్యత ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివి. రిజిస్టర్ అవ్వటము, ఏమేమి కావాలంటే పిల్లవాడి ఫోటో, సంతకం, ఇవన్నీ అప్లోడ్ చేయాలి. మనం తెలిస్తే సెల్ ఫోన్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళవచ్చు. ఒకసారి దరఖాస్తు పూర్తయిన తర్వాత PDF కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకి ఎటువంటి ఫీజు లేదు. ఇది పూర్తిగా ఉచితం. అయితే మనం నెట్ సెంటర్కి వెళ్తే ఒక 60 రూపాయలు, 50 రూపాయలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. పూర్తిగా మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి భాష, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు తదితర భాషల్లో కూడా రాసుకోవచ్చు.
మొత్తం పరీక్షలో 100 మార్కులకు ఉంటుంది, ప్రశ్నలు 80 మార్కులకు ఉంటుంది, సమయం 2 గంటలు కూడా ఉంటుంది. దీని యొక్క క్వశ్చన్స్ ఎలా ఏంటి అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క జవహర్ నవోదయకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము. మరో వీడియోతో సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.